రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ అఫ్జల్గంజ్ కాల్పుల కేసులో పోలీసులు స్పీడప్ పెంచారు. దొంగలు అఫ్జల్గంజ్ నుంచి ఆటోలో సికింద్రాబాద్ వెళ్లినట్లుగా గుర్తించారు. అదేవిధంగా రైల్వే స్టేషన్ దగ్గర నిందితులు డ్రెస్సులు, బ్యాగులు కొనుగోలు చేసినట్లుగా పోలీసులు నిర్ధారించుకున్నారు. హైదరాబాద్ అఫ్జల్గంజ్ కాల్పుల కేసులో పోలీసులు స్పీడప్ పెంచారు. దొంగలు అఫ్జల్గంజ్ నుంచి ఆటోలో సికింద్రాబాద్ వెళ్లినట్లుగా గుర్తించారు. అదేవిధంగా రైల్వే స్టేషన్ దగ్గర నిందితులు డ్రెస్సులు, బ్యాగులు కొనుగోలు చేసినట్లు పోలీసులు నిర్ధారించుకున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ పవన్ ఫోన్ లైన్లో అందిస్తారు. పవన్, హైదరాబాద్ అఫ్జల్గంజ్ కాల్పుల కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేసినట్టుగా తెలుస్తుంది. దొంగలు అఫ్జల్గంజ్ నుంచి ఆటోలో సికింద్రాబాద్ వెళ్ళినట్లుగా పోలీసులు గుర్తించినట్లుగా తెలుస్తుంది. ఈ కేసు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్ ఏంటి పవన్? అఫ్జల్గంజ్ కాల్పుల కేసులో పోలీసులు పురోగతి కూడా సాధించారు. ముఖ్యంగా చూస్తే అఫ్జల్గంజ్ నుంచి ఆటోలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు వెళ్ళినట్లుగా సీసీ ఫుటేజ్ లో ఒక విజువల్స్ కూడా పోలీసులు గుర్తించారు. ముఖ్యంగా చూస్తే రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లోనే పూర్తిగా బ్యాగులతో పాటు బట్టలు కూడా కొనుగోలు చేసినట్లుగా తెలుస్తుంది. దాని తర్వాత తిరుమలగిరి వద్ద ఒక నిర్మానుష్యమైన ప్రదేశంలోకి వెళ్లి అక్కడ బట్టలు, బ్యాగులు కూడా మార్చుకొని అక్కడి నుంచి కూడా పూర్తిగా మదీనా ట్రావెల్స్ బ్యాగులు కొనుగోలు చేసిన వాటన్నిటిని కూడా తిరుమలగిరిలో చేంజ్ చేసుకున్నారు. అక్కడనే వదిలి వెళ్లారు. అయితే ట్రాలీలో బ్యాగులు అక్కడే వదిలివేసి పరారైన నిందితులు ట్రాలీ బ్యాగులను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. సుచిత్ర వైపు నిందితులు పరారైనట్లుగా దీనికి సంబంధించి పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే దీనికి సంబంధించి ఆధారాలను కూడా పోలీసులు సేకరించారు కాబట్టి 10 ప్రత్యేక బృందాలు కూడా వివిధ రాష్ట్రాలకు కూడా వెళ్ళిన నేపథ్యంలో నిందితులకు సంబంధించి పూర్తిగా ఎక్కడెక్కడ ఉన్నారు దానికి సంబంధించిన నేపథ్యంలో గాలింపు చర్యలు కూడా చేపట్టారు. త్వరలో అఫ్జల్గంజ్ కేసుకు సంబంధించి పురోగతి సాధిస్తామని చెప్పి మరోవైపు పోలీసులు కూడా అంటున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. ఎందుకంటే ఇలాంటి కాల్పులు జరిపి నడిగొట్టిన పూర్తిగా నిందితులు ఎస్కేప్ కావడము, దీనికి సంబంధించి వారంతా కూడా పోలీసుల కంటపడకుండా వీలైన జాగ్రత్తలు కూడా తీసుకోవడంతో పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు. అలర్ట్ అయిన నేపథ్యంలోనే త్వరలో పట్టుకుంటామని చెప్పి మరోవైపు పోలీసులు అంటున్నారు. రైట్, థ్యాంక్ యూ పవన్. హైదరాబాద్ అఫ్జల్గంజ్ కాల్పుల కేసులో పోలీసులు స్పీడప్ పెంచారు. దొంగలు అఫ్జల్గంజ్ నుంచి ఆటోలో సికింద్రాబాద్ వెళ్లినట్లుగా గుర్తించారు. అదేవిధంగా రైల్వే స్టేషన్ దగ్గర నిందితులు డ్రెస్సులు, బ్యాగులు కొనుగోలు చేసినట్లు పోలీసులు నిర్ధారించుకున్నారు. తిరుమలగిరిలో డ్రెస్ మార్చుకుని బ్యాగులను చేంజ్ చేసిన దొంగలు మధ్యలో కొనుగోలు చేసిన ట్రాలీ బ్యాగును వదిలేసి పరారీ అయినట్లుగా పోలీసులు నిర్ధారించుకున్నారు. అయితే తిరుమలగిరిలో ఖాళీ ట్రాలీ బ్యాగులను స్వాధీనం చేసుకున్నట్లుగా పోలీసులు తెలిపారు. ఇక నిందితులు సుచిత్ర వైపు పరారైనట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.